దేవుడు ప్రతిరోజు నీ కోసం ఆలోచిస్తాడు. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీ కోసం ఆయన ఆలోచిస్తాడు. నువ్వు లోపలికి వస్తున్నప్పుడు ఆయన నీ కోసం ఆలోచిస్తాడు. నీ ఆరోగ్యం కోసం ఆయన ఆలోచిస్తాడు. నీ ఉద్యోగం కోసం దేవుడు నిన్ను ఆలోచిస్తాడు. నీ కుటుంబం కోసం ఆలోచిస్తాడు. నీ అప్పుల గురించి దేవుడు ఆలోచిస్తాడు. నీ సమస్యల గురించి దేవుడు ఆలోచిస్తాడు. ప్రతి విషయం గురించి దేవుడు ఆలోచించి ఆయన ఏం చెప్తాడంటే, నా కుమార్తె, నా కుమారుడా, నేను మర్చిపోలేదు, నేను పరిష్కారం చూపిస్తాను. హల్లెలూయా. నేను పరిష్కారం చూపిస్తాను. నువ్వు వెళ్తున్న ప్రతి గాఢంధకరపు లోయల్లోనే నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వు అనుకుంటున్నావు చుట్టూ అంధకారంగా ఉంది కాబట్టి దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు కూడా నేను గుర్తులేను అనుకుంటాం. కానీ నా కుమారుడా, నేను నిన్ను మర్చిపోలేదు. మై సన్, ఐ హావ్ నాట్ ఫర్గాటెన్ యు. నేను నిన్ను మర్చిపోలేదు, ఎందుకంటే నేను నిన్ను తల్లిలా నిన్ను ప్రేమిస్తాను. ఒకవేళ తల్లిని మర్చిపోతుంది కానీ నేను నిన్ను మర్చిపోను. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుటుంబం అయితే చాలా పెద్దది, కానీ ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నేను నిన్ను మర్చిపోలేదు. బంధువులందరూ నేను మర్చిపోయారు, స్నేహితులందరూ నేను మర్చిపోయారు, కానీ నేను నిన్ను మర్చిపోలేదు. ఎందుకంటే వాళ్ళందరికన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటారు. నువ్వంటే నాకు చాలా ప్రేమ ఎక్కువ, ఎందుకంటే నీ కోసము నేను వెల చెల్లించాను.